సో ఇక్కడ ఒక వార్త ఉంది. కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ బీదర్లో ముద్రిస్తూ ఇక్కడ ఎన్నికల్లో పంచారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు, హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అంటూ బండి సంజయ్ అన్న యాన్నో చూసి వచ్చిండు. ఇటు పక్క మల్క కొమరైన అటు పక్క అంజిరెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు మంచిగా మొన్న గెలిచిన వాళ్ళని. ఇక కేసీఆర్ దొంగ నోట్లు ప్రింట్ చేస్తుంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర దర్యాప్తు సంస్థలు, లేకపోతే అసలు ఇంటెలిజెన్సు ప్రింట్ చేస్తూ ఉంటే ఓడో యాన్నో ప్రింట్ చేస్తుంటే దొరకబట్టి వాడిని జైలు వేస్తారని చెప్పి మనం ఎన్నోసార్లు చూసినాం. చిన్న చిన్న తప్పిదాలే దొరుకుతాయి. ఇంత పెద్ద తప్పిదం చేస్తే కూడా కేసీఆర్ను కాపాడింది ఎవరనాలా? మరి ఇప్పుడు మీరే చెప్పండి. బీదర్లో ముద్రించుకుంటా ఈడ ఎన్నికల్లో పంచినట, మొన్న బీదర్లో ప్రింట్ చేయించిండట. ఇది బండి సంజయ్కి ఎరుకుండి ఇప్పటిదాకా చెప్పలేదట. మొన్నటి ఎన్నికల్లో పంచిన సంగతి ఆయనకు తెలుసట అప్పుడు, కానీ ఇప్పటిదాకా చెప్పలేదట. ఇప్పుడు చెప్పండి అసలు నాయకులను ఏమనాలి? వీళ్ళు మాట్లాడే మాటలకు నీకు ఎరకనా? నువ్వు చూసినావా లేదా? వాస్తవమా? వాస్తవం అయితే కేసీఆర్ మెడల్ పట్టి జైలు ఎందుకు నూకలేదు చెప్పుర్రిగా. వేరే దొంగ నోట్లు ముద్రించే మామూలని దొరకబడితే వాడిని అయితే విడిచిపెట్టారు కదా, వాని మీద మామూలు కేసులు పెట్టరు. మరి కేసీఆర్కి మీకు ఏమున్నది మరి సంబంధం? ఎందుకోసానికి పెట్టలేదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఎందుకు పెడతలేరు? మరి సాక్ష్యాలన్నీ ఉంటాయి. డైరెక్ట్గా పంచిరని చెప్తాడు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దొంగ నోట్లు ముద్రిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సంచలనమో లేకపోతే ఎవరితోనైనా, నేనైతే యాక్చువల్గా బండి సంజయ్ గురించి కొంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు నన్ను అనుకుంటా. కొన్నిసార్లు సరే ఏదో ఇక బీజేపీని పైకి తీసుకురావడానికా లేదా హిందుత్వాన్ని కాపాడడానికా ఇంకో దానికా కొంత కార్యకర్తల కోసానికి పనిచేస్తాడు అనే ఒక పేరు ఉంటుండే. ఇప్పుడు బండి గుండుల గుజ్జు లేదు అని అనిపించుకుంటాడేమో అని నాకు భయమవుతా ఉంది ఇట్లాంటివి చూస్తుంటే. గతంలో కూడా ఇట్లనే ఏది దున్నాలి ట్రాక్టర్ అంటే దున్నుదా, నా దగ్గర నా ఫామ్ హౌస్లో ఉన్నదని కేసీఆర్తో అనిపించుకున్నావు. పెగ్గు అంటే పెగ్గు కలుపుతావద్దా, నువ్వు కలిపినవేనడా అని అనిపించుకున్నావు. అనుడు తర్వాత అనిపించుకున్నాడు. మనకి అంటే మాట ఉండాలి, ఆ క్రెడిబిలిటీ ఉండాలి. నువ్వు అన్నవంటే అది పక్కా ఉండాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే నువ్వు అన్నవంటే నిజంగా అది పక్కా అయి ఉండాలి, సమాచారం ఉండాలి, అది తీసుకుపోయి జైల్లో పెట్టాలి. లేదు ఇట్లా ఇంకేమేమి పెడతారో రేపు పొద్దుగల ఇదంతా అయిపోయింది. ఇంకేమేమి పెట్టే ప్రయత్నం చేస్తారో మరి నిజమైతే ఎందుకు ఊరుకోవాలనేది నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్కి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉన్నదని, అక్కడ ప్రింట్ చేసిన దొంగ నోట్లే గత ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన ఎమ్మెల్సీ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందని విమర్శించారు. 6 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వమే చెప్తుందన్నారు. బీఆర్ఎస్ నిర్వాహకం వల్ల ప్రభుత్వ భూములు అమ్మితే కానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని పూర్తిగా ఇప్పుడున్న కాంగ్రెస్ కొంత అంటే వాళ్ళే చెప్తుర్రు. కాంగ్రెస్ చేయకపోతే పుట్టగతులు ఉండవని చెప్తూనే కాంగ్రెస్ను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం లెక్కనే అనిపిస్తుంది ఇక్కడ పబ్లిక్కి. అరే ఇది చూసిరా, బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్లనే, బీఆర్ఎస్ తప్పిదాల వల్లనే ఇలా ఏం చేయలేకపోతుందట కాంగ్రెస్ అని బీజేపీ వాళ్ళే అంటున్నారని అనిపించుకునే పరిస్థితి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నాయకులు మీకు క్రెడిబిలిటీ కోల్పోతారు.